ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన వాక్యమందు నిలిచిన వారైతే మాత్రమే సత్యాన్ని గ్రహిస్తారు, లేనివారు గ్రహించరు. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు నీవైతే ఆ సత్యాన్ని గ్రహించే వ్యక్తివేనా? నీ ఆత్మీయ జీవితం అసలు ఎలా ఉంది? వాక్యం చదివి ధ్యానించే వ్యక్తిగానే ఉన్నావా నీవు? ఆ వాక్యమందు నీవు నిలిచి ఉండే వ్యక్తివేనా? సత్యమును గ్రహించే వ్యక్తిగా ఉన్నావా? వాక్యమందు నిలిచి ఉంటేనే సత్యాన్ని గ్రహించగలుగుతావని నీకు అర్థమవుతుందా? ఎన్ని ప్రశ్నలు నీ ముందున్నాయి, సమాధానం చెప్పు. చాలామంది క్రైస్తవులు వాక్యం వింటారే కానీ వాక్య ప్రకారంగా జీవించరు. ఆ వాక్య ఫలింపు వారి జీవితాల్లో అస్సలు కనిపించదు. అంటే వారు వాక్య విని కేవలం విడిచిపెట్టేసేవారుగానే ఉంటున్నారు. వాక్యమందు వారు నిలిచి ఉండలేకపోతారు. అందువలన వారు సత్యాన్ని ఎప్పటికీ కూడా గ్రహించలేరు. అటువంటి క్రైస్తవుల వలన క్రీస్తు నామానికి అవమానం తప్ప మరేదీ లేదు. ఆయన చూస్తే నా వాక్యమందు నిలిచిన వారే సత్యాన్ని గ్రహిస్తారు అంటున్నాడు. కానీ క్రైస్తవులు ఈరోజు వాక్యమందు నిలిచి ఉండేవారుగా లేరు. అందుకనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. నీవైతే వాక్యమందు నిలిచి ఉండే వ్యక్తివే అయితే సహోదరి సహోదరుడా, ఏం జరుగుతుందో తెలుసా? నీవు సత్యమును గ్రహిస్తావు, గ్రహించిన సత్యాన్ని ఇతరులకు ప్రకటిస్తావు, ఆ సత్యాన్ని నీవు అనుసరిస్తావు. చివరకు ఆ సత్యం యొద్దకు చేరుకుంటావు, అనగా యేసు యొద్దకు చేరుకుంటావు. ఆయనే సత్యం కదా. ఇప్పటి వరకు నీవు ఎటువంటి వ్యక్తివైనా సరే ఇక మీదటైనా మార్పు కలిగి జీవించు, వాక్యానుసారంగా నడుచుకో. అప్పుడు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి ఆ సత్యంతో యుగయుగాలు సంతోషంగా ఉండగలుగుతావు. ఆమేన్.